హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్నామండి హోమ్ స్టైల్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఇది నో ఫెయిల్ రెసిపీ అండి. స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేసుకునే విధంగా నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో దీనికోసము ఒక అర కేజీ ఆనియన్స్ నేను ఇలాగా థిన్గా స్లైస్ చేసుకొని దీన్ని చక్కగా గోల్డెన్ అండ్ క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసి పెట్టుకుంటున్నానండి. దీన్ని బిరిస్టా అని కూడా అంటాము, ఫ్రైడ్ ఆనియన్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి బిర్యానీకి. తర్వాత ఒక బిర్యానీ మసాలా తయారు చేసుకుందామండి. ఏమీ వేయించే పని లేదు. జస్ట్ ఒక గ్రైండర్ జార్లోకి 5 లవంగాలు, 4 ఇలాచీలు, 1 ఇంచ్ అంత దాల్చిన చెక్క, ఒక 8 మిరియాలు, 1 టీ స్పూన్ షాజీరా, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి మంచిగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇదే మెయిన్ అండి. అసలు ఇంకా వేరే ఏమీ మన మసాలా పొళ్ళు వేసే పని లేదు. దీంతోనే మనకి మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా ఈజీ చేసుకోవడం. సో ఇది అప్పటికప్పుడు చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం 1 కిలో చికెన్ని తీసుకొని నేను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేయించుకున్నానండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా నేను ఫ్రెష్గా దంచి వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంత పసుపు, 2 టీ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్స్ అంత ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ అంత ఉప్పు, అలాగే ఒక 8 చీల్చుకున్న పచ్చిమిర్చి, ఇవి అన్నీ వేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా పొడి, అది వేసేసుకొని ఒక 3/4 కప్ అంతా సన్నగా తరిగిన కొత్తిమీర, 3/4 కప్పు సన్నగా తరిగిన పుదీనా కూడా వేసుకోవాలి. దాని తర్వాత ఒక 3/4 కప్పు మంచిగా విస్క్ చేసుకున్న పెరుగుని వేసుకోవాలండి. ఆ తర్వాత 1 కప్పు ఈ బిరిస్టా ఏదైతే ఫ్రైడ్ ఆనియన్ ఉందో అది వేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అంతా నిమ్మరసం వేసి ఇవన్నీ మంచిగా కలుపుకొని అట్లీస్ట్ ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. లేకపోతే మంచిగా నైట్ అంతా మ్యారినేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎంత టైం మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది. ఒక 700 to 800 గ్రామ్స్ మంచి క్వాలిటీ బాస్మతి రైస్ని మంచిగా కడిగేసుకొని ఒక 1/2 అవర్ to 45 మినిట్స్ మనము నానబెట్టుకోవాలండి. ఇది కూడా మస్ట్ ప్రాసెస్. ఆ తర్వాత మనం రైస్ బాయిల్ చేసుకోవాలి. దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలండి. ఆల్రెడీ స్క్రీన్ మీద మీకు క్వాంటిటీస్ అన్నీ కనిపిస్తున్నాయి. అన్నీ హోల్ గరం మసాలాల మీద ఏవేవి ఉంటే అవన్నీ వేసుకోండి. లైక్ షాజీరా, మరాఠీ మొగ్గ, ఇలాచీలు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇంకా ఉప్పు, పుదీనా, ఇవన్నీ కూడా మీరు క్వాంటిటీస్ మెన్షన్ చేశాను, అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి. మంచిగా వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత ఈ గరం మసాలాలు, ఉప్పు, పుదీనా అన్నీ వేసుకొని తర్వాత పెట్టుకున్నాం కదా బియ్యము, మంచిగా వాటర్ అంతా తీసేసి ఆ బియ్యం కూడా దీంట్లో వేసుకొని జస్ట్ 50% సగం ఉడికేంత వరకు మాత్రమే దీన్ని ఉడికించుకోవాలండి. ఇంకెక్కువ ఉడికించుకోండి. వాటర్ తర్వాత మంచిగా డ్రైన్ చేసేసి రైస్ అనేది పక్కన పెట్టేసుకుందాము, లేకపోతే ఇది ఓవర్ కుక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అంతేనండి, అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ ఉన్న వెజల్ ఏదైనా తీసుకోండి, గిన్నె. దాంట్లోకి ముందుగా మనము ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది ఇంకా ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న ఆయిల్ చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుందండి. అదే ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్స్ నేను దీంట్లో వేసాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తప్పకుండా అదే ఆయిల్ వాడండి. ఓకే, సో హై ఫ్లేమ్ మీద దీన్ని ఒక 3 to 5 మినిట్స్ మనం కుక్ చేయాలండి. ఓకే, ఆ తర్వాత స్టవ్ మీద నుంచి దించుకొని మనం ఏదైతే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా అది మంచిగా లేయర్ లాగా వేస్తూ పోండి, మొత్తం ప్యాక్ అయ్యేటట్టు. మొత్తం రైస్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకుని ఆ తర్వాత ఒక 1/4 కప్పు నెయ్యి తీసుకోవాలండి. ఆ నేతిలో మనము ఈ బిర్యానీ రైస్ ఏదైతే ఉడికించుకున్నామో ఆ వాటర్, వేడి వాటర్ దాంట్లో వేస్తే నెయ్యి అనేది చక్కగా కరిగిపోతుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుందండి. అలాగే బిర్యానీకి కొంచెం తేమ కూడా వస్తుందన్నమాట. సో ఆ నెయ్యి, ఆ నీళ్లు కలిపింది దీంట్లోకి వేసేసి, అలాగే ఒక చిటికెడు కుంకుమ పువ్వు నేను ఒక 1/8 కప్పు పాలల్లో పెట్టుకున్నానండి. అది కూడా దీంట్లో వేసుకుంటే మంచి ఫ్లేవరు ప్లస్ కలర్ వస్తుందన్నమాట. తర్వాత వేయించి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్, అలాగే కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర, ఇవన్నీ వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి టైట్గా మూత అనేది క్లోజ్ చేయాలి. దీనికి ఒక చిన్న హోల్ ఉంది కాబట్టి దాన్ని నేను సీల్ చేస్తున్నానండి. ఒక లవంగం పెట్టి సీల్ చేశాను. మంచిగా కుక్ అయిపోతుందండి. మనం ఏం పిండి అట్లా ఏం పెట్టాల్సిన పని లేదు. దీనికి మంచిగా ఒక
ఆ, ఈ ఐరన్ కడాయి మీదకి నేను ఐరన్ తవా మీదకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో 40 మినిట్స్ మనం ఇక్కడ దమ్ చేసుకోవాలి. తర్వాత 20 మినిట్స్ మూత అనేది తీయకుండా వదిలేయాలి. సో ఆ తర్వాత మీకు పొడి పొడిలాడుతూ బిర్యానీ చక్కగా కుక్ అయిపోతుందండి. చికెన్ కూడా మస్తు కుక్ అవుతుంది, అలాగే రైస్ కూడా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మస్ట్ ట్రై రెసిపీ అండి. ఈ రెసిపీ ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.